తమిళనాడులో ఎట్టకేలకు ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్ అయినట్టుగా తెలుస్తోంది. రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా మారిపోతూ ఉన్నాయి. వామపక్షాలు సిపిఐ, సిపిఎం, వికేసీలు టీవీకేకు మద్దతు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే విజయ్ మరొకసారి గవర్నర్ అపాయింట్మెంట్ కోరారు. మరి కాసేపట్లో గవర్నర్తో ఆయన భేటీ కానున్నారు. మెజారిటీ సభ్యుల జాబితాను గవర్నర్కు అందించే అవకాశం ఉందని చెబుతూ ఉన్నారు. తమిళనాడులో ఎట్టకేలకు ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్ అయినట్టుగా తెలుస్తోంది. రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా కూడా మారిపోతూ ఉన్నాయి. వామపక్షాలు సిపిఐ, సిపిఎం, వికేసీలు టీవీకేకు మద్దతు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే మరొకసారి గవర్నర్ అపాయింట్మెంట్ ని కోరారు. ఇదివరకే 2 సార్లు కూడా గవర్నర్ అపాయింట్మెంట్ ని తీసుకున్నారు. సో సరైన మద్దతు లభించలేకపోవడంతో గవర్నర్ ఇంకొకసారి మద్దతుతో రమ్మని విజయ్ ని కోరారు. ఈ నేపథ్యంలోనే మరి కాసేపట్లో కూడా గవర్నర్ తో ఆయన భేటీ కాబోతున్నారు. మెజారిటీ సభ్యుల జాబితాను గవర్నర్ కు అందించే అవకాశం ఉందని చెబుతూ ఉన్నారు. రైట్, తమిళనాడులో ఎట్టకేలకు ప్రభుత్వానికి లైన్ క్లియర్గా తెలుస్తోంది. రైట్, మరింత పూర్తి విశ్లేషణను ఎడిటోరియల్ డైరెక్టర్ విజయ్ గారు జాయిన్ అయ్యారు. నమస్తే సార్. చూసాం మొత్తంగా కూడా 107+5 107+105తో 112. సో టీవీకే పార్టీ మద్దతు ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు వామపక్షాలు అటువైపు చూస్తున్నాము. సిపిఎం, వికేసీ, సిపిఐ మొత్తంగా కూడా విజయ్ పార్టీకి ఏకగ్రీవం కూడా మద్దతు లభిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈసారి ఎట్లాగా మొత్తంగా గవర్నర్ అపాయింట్మెంట్ కూడా ఇచ్చారు. మొత్తంగా విజయ్ ప్రభుత్వానికి ఈ లైన్ క్లియర్ అనేట్టు అనుకోవచ్చా సార్? తప్పకుండా ఏమవిందో తమిళనాడులో ఒక రాజ్యాంగ సంక్షోభం ఏర్పడకుండా చేసిన ప్రయత్నాలన్నీ కూడా ఫలించినట్టుగా భావించవచ్చు. ఎందుకంటే గవర్నర్ మొదటి నుంచి కూడా పూర్తి మెజారిటీ ఉందని తనకు నమ్మకం కలిగిన తర్వాతనే, అంటే విజయ్ పార్టీకి మద్దతు ఇచ్చే ఎమ్మెల్యేల జాబితాను తమకు సమర్పించిన తర్వాతనే ప్రమాణ స్వీకారం చేయించడానికి సుముఖంగా ఉన్నట్టు మొదటి నుంచి కూడా చెప్పారు. చాలా క్లియర్ గా గతంలో 2 సార్లు గవర్నర్ కలిసినప్పుడు కూడా విజయ్కి ఇదే విషయం చెప్పారు. మళ్ళీ ఇవాళ లేటెస్ట్ గా మళ్ళీ గవర్నర్ అపాయింట్మెంట్ విజయ్కి లభించింది. విజయ్ వెళ్లి తనకు మద్దతు ఇచ్చే ఎమ్మెల్యేల జాబితా ప్రకటించే అవకాశం ఉంది. ఇందులో ప్రధానంగా మనం గమనించాల్సింది ఏంటంటే డిఎంకే తీసుకున్న ఒక సాఫ్ట్ కార్నర్ ఇవాళ విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి చాలా అవకాశంగా మారింది. ఎందుకంటే డిఎంకే, ఏఐడిఎంకే కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. 2 కూటమిలు కలిపి విజయ్ని గవర్నమెంట్ లోనికి రానివ్వరు అనే ఒక అభిప్రాయం, ఒక వాదన నడిచింది. కొన్ని ప్రయత్నాలు కూడా దానికి నడిచాయి. గవర్నర్ కూడా కొంత జాప్యం చేయడంతో అంటే ఏఐడిఎంకే, డిఎంకే కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవకాశం కల్పించడం కోసమే గవర్నర్ జాప్యం చేశాడు అనే ఒక అభిప్రాయం కూడా అందరిలో కలిగింది. కానీ వాస్తవంగా ఏంటంటే డిఎంకే పార్టీ, ఏఐడిఎంకే కలుస్తున్నాయని చర్చలు జరుగుతున్నాయని, ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రచారం జరిగిందే తప్ప డిఎంకే నాయకులు ఎక్కడ కూడా స్టాలిన్ గానీ, ఉదయనిధి స్టాలిన్ గానీ ఎక్కడ కూడా ఆ ప్రయత్నాలు జరుగుతున్నట్టు ధృవీకరించలేదు, మీడియా ముందు కూడా రాలేదు. దానికి భిన్నంగా స్టాలిన్ ఒక బోల్డ్ స్టేట్మెంట్ ఏమిచ్చారంటే విజయ్ని ప్రభుత్వం ఏర్పాటు చేయనియండి, విజయ్ ప్రభుత్వానికి ఒక 6 నెలల పాటు మేము సహకరిస్తాం, మేము ఏమి విమర్శించాం, ఆయన పాలన ఎలాగో ఉంటుందో చూస్తామని చెప్పారు. దాంతో పాటు కాంగ్రెస్ గానీ, కమ్యూనిస్టులు గానీ, ఈ మిగతా సివికే పార్టీలు కానీ ఇంకెవరైనా విజయ్ పార్టీకి మద్దతు ఇచ్చినా తనకు అభ్యంతరం లేదు అని చెప్పాడు. ఎందుకంటే డిఎంకే కూటమిలో కాంగ్రెస్, కమ్యూనిస్టులు, సివికే పార్టీ ఇవన్నీ కూడా భాగస్వాములు. ఈ 4 కూడా భాగస్వాములు అయినప్పటికీ తన భాగస్వామ్య పక్షాలు పోయి విజయ్కి మద్దతు ఇచ్చినా నాకేం అభ్యంతరం లేదు అని చెప్పాడు. దాంతో పాటు ప్రత్యామ్నాయంగా ఇంకొక ఆలోచన కూడా చేసే అవకాశం లేదని కూడా స్టాలిన్ చెప్పాడు. దీంతో స్టాలిన్ తీసుకున్న నిర్ణయమే ఇవాళ విజయ్కి ఒక రాజమార్గం వేసిందని కూడా మనం భావించవచ్చు. ఎందుకంటే బీజేపీకి నాకు సైద్ధాంతిక శత్రువు, తర్వాత ఏఐడిఎంకే, డిఎంకే నా రాజకీయ శత్రువు అని విజయ్ ప్రకటించున్నాడు. విజయ్ కూడా అటు డిఎంకే, ఏఐడిఎంకే సపోర్ట్ తీసుకోకుండా గవర్నమెంట్ ఏర్పాటు చేయాల్సిన అనివార్యత ఏర్పడింది. అందుకే ఇప్పుడు కాంగ్రెస్ కానీ, కమ్యూనిస్టులు కానీ, సివికే కానీ ఇవేవి కూడా విజయ్కి రాజకీయ శత్రువులు కాదు. కాబట్టి వారు మద్దతు ఇచ్చినా ఆయనకు విమర్శలు ఎదురుగావు. వీళ్ళు కూడా విజయ్కి మద్దతు ఇవ్వడానికి ఏంటి, ఒక రాజ్యాంగ సంక్షోభం ఏర్పడకుండా మళ్ళీ ఎలక్షన్లు కాకుండా ఉండడం కోసం ఒక ప్రభుత్వానికి మేము మద్దతు ఇస్తున్నాం, అది కూడా ప్రజలు ఎక్కువ సీట్లు ఇచ్చిన పార్టీకి మేము మద్దతు ఇస్తున్నామని సమర్థించుకునే అవకాశం ఉంది. అన్నిటికీ మించి
ఈ గవర్నర్ జాప్యం చేయడంతోనే కొంత అందరికీ అయోమయం ఏర్పడింది. గవర్నర్ జాప్యం చేయడంలో కూడా అంటే రెండు రకాల వర్షన్స్ వినిపిస్తున్నాయి. ఒకటి డిఎంకే కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి గవర్నర్ కావాల్సిన సమయం ఇస్తున్నారు అనే ఒక అపోహ ఏర్పడింది. అయితే గవర్నర్ కు సంబంధించిన వర్గాలు చెప్తున్నారు ఏంటంటే ఒక రాజ్యాంగ సంక్షోభం ఏర్పడకుండా అంటే మద్దతు ఇచ్చే ఎమ్మెల్యేల జాబితా ముందే ప్రకటిస్తే రేపొద్దున బల నిరూపణ ఈజీ అవుతుంది. బల నిరూపణ అవుతుంది కాబట్టి ఆ పార్టీకే నేను గవర్నర్ అంటే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవకాశం ఇవ్వాలని గవర్నర్ భావించాడు. మొత్తంగా గవర్నర్ పాత్రను విమర్శించే వాళ్ళు విమర్శిస్తారు, సమర్థించుకున్న వాళ్ళు సమర్థించుకున్నా వాళ్ళు మాత్రం రాజ్యాంగ సంక్షోభం తలెత్తకుండా మెజారిటీ లేని వారిని ముఖ్యమంత్రిగా తీసుకొచ్చామని అపప్రద తొలగించుకోవడానికే గవర్నర్ కొంత వ్యూహాత్మకంగా వివరించినట్టు అర్థమవుతుంది. మొత్తంగా చూస్తే డిఎంకే స్టాలిన్ తీసుకున్న స్టాండ్ ఏదైతే ఉందో దాని వల్లనే ఇలా రాజ్యాంగ సంక్షోభం ఏర్పడకుండా విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఒక మార్గం సుగమమైంది. డిఎంకో భాగస్వామ్య పక్షాలు అయినప్పటికీ కాంగ్రెస్, కమ్యూనిస్టు, సివికే పార్టీలను విజయ్ కి మద్దతు ఇచ్చినా తనకు అభ్యంతరం లేదు అని స్టాలిన్ చెప్పడం వల్లనే ఈ 4 పార్టీలు కూడా ఇవాళ విజయ్ కి మద్దతు ఇచ్చి ఏ ప్రభుత్వం ఏర్పాటు చేయగలుగుతున్నాయి. ఎస్ అంటే విజయ్ గారు అంటే మొత్తంగా విజయ్ స్టాలిన్ తీసుకున్న దీంతో విజయ్ కూడా మొత్తంగా కూడా ఇప్పుడు పార్టీని పెట్టబోతున్నారు, అధికారంలో రాబోతున్నారు మొత్తంగా ఇప్పుడు చూస్తున్నాం. కానీ ఒకటి కాంగ్రెస్ తో ముగిసింది మా పొత్తు అంటూ కూడా డిఎంకే ఒకటి చెప్తున్న పరిస్థితి. బట్ ఎట్లా చూడాలి అంటే ఇండియా కూటమిలో ఇదేమైనా కూడా సంక్షోభం మొదలైందని ఇప్పటికే చాలా వరకు కూడా కాంగ్రెస్ తో కూడా విభేదించిన పరిస్థితి ఉంది. అట్లా ఏం అనుకోవడానికి లేదు హిమబిందు. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలలో కలిసే ఉన్నాయి డిఎంకే గానీ, కమ్యూనిస్టులు గానీ, కాంగ్రెస్ గానీ. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా దేశంలో 2 శిబిరాలు ఏర్పడతాయి. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో టీవీకే విజయ్ పార్టీకి కాంగ్రెస్ గానీ, కమ్యూనిస్టులు గానీ మద్దతు ఇస్తున్న నేపథ్యంలో ఈ కూటమి నుంచి బయటకు పోయినట్టే భావించాల్సి వస్తుంది. కూటమి అనేది ఒక అవగాహన తప్ప అది ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి ఒడంబడిక ఒప్పందం ఏం కాదు. ఇవాళ రాజకీయ అవసరాల కోసం కాంగ్రెస్, కమ్యూనిస్టులు విజయ్ పార్టీకి మద్దతు ఇవ్వచ్చు. కానీ రేపొద్దున దేశవ్యాప్తంగా అటు డిఎంకే ఎన్డీఏ కూటమి, ఇటు ఇండియా కూటమి ఉన్నప్పుడు ఖచ్చితంగా స్టాలిన్ వెంటనే కాంగ్రెస్, కమ్యూనిస్టులు పోయే అవకాశం ఉంటుందని ఇప్పటి వరకు అంచనా వేయొచ్చు. ఒకటే ఏంటంటే ప్రజలు ఎక్కువ సీట్లు విజయ్కి ఇచ్చారు కాబట్టి కేవలం ఒక 10-11 సీట్లు తక్కువ పడ్డంత మాత్రాన గవర్నమెంట్ ఏర్పాటు చేయకుండా దూరంగా ఉంచడం ప్రజాభిప్రాయానికి భిన్నంగా ఉంటుందనే ఉద్దేశంతో మాత్రమే కాంగ్రెస్ గానీ, కమ్యూనిస్టులు గానీ విజయ్కి మద్దతు ఇచ్చినట్టు అనుకోవాలి తప్ప అది స్టాలిన్ కు వ్యతిరేకంగానో డిఎంకో వ్యతిరేకంగానో తీసుకున్న స్టాండ్ అని మనం భావించనక్కర్లేదు. రైట్ విజయ్ గారు, థ్యాంక్ యూ. తమిళనాడులో ఎట్టకేలకు ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్గా తెలుస్తోంది. రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా కూడా తమిళనాడులో మారిపోతూ ఉన్నాయి. వామపక్షాలు సిపిఐ, సిపిఎం, విసికేలు టీవీకేకు మద్దతు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే విజయ్ మరొకసారి గవర్నర్